మీరు నెలకి ఎంత పర్సంటేజ్ సేవ్ చేస్తారు ఆ సీక్రెట్ చెప్పండి సార్ ఫస్ట్ మీ ఎర్నింగ్స్ లో. అంటే అందుకే నేను నంబర్ అడగట్లేదు. నా ఖర్చులు తక్కువ కనుక చాలా ఎక్కువ చేస్తాను. ముందు సేవ్ చేసి తర్వాత ఖర్చు పెట్టాలా పెద్దవాళ్ళు చెప్పినట్టు? లేదు ఆఫ్టర్ ఆల్ చిన్న జీవితం ఎంజాయ్ కరో అని చెప్తారా మీ సలహా? మీరు అలా అడిగితే అంటే ఇప్పుడు చాలా ఇన్వెస్ట్ ఫస్ట్ స్పెండ్ లేటర్ అంటున్నారు కదా. అవును, అదంతా కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. అవునా? అదంతా కరెక్ట్ ఏం కాదు. సాలరీ మైనస్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు యువర్ ఎక్స్పెండిచర్ అని చెప్తున్నారు. దాంట్లో స్లైట్ కరెక్షన్ ఏంటంటే సాలరీ మైనస్ ఇన్సూరెన్స్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి యాక్చువల్గా. సో నంబర్స్ తో తీసుకుందాం. మీరు 100 రూపాయలు సంపాదిస్తున్నారు, అందులో ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. దానికి పెట్టుబడి పెట్టేదంతా తీసేయాలి. ఎందుకంటే అది లేని పక్షంలో మీ ఏ ఆస్తి కూడా సేఫ్ కాదు కదా. అవును, మీ అన్ని సేవింగ్స్ గోల్డ్ ఇల్లు అన్ని వెళ్ళిపోతాయి కనుక ముందుగా ప్రతి ఫ్యామిలీకి సరిపడా హెల్త్ ఇన్సూరెన్స్, బ్రెడ్ విన్నర్కి ఏమన్నా అయితే ఆ ఫ్యామిలీని పోషించగలిగేంత లైఫ్ ఇన్సూరెన్స్, ఈ రెండు ఉండాలి. ఇది రిలీజియస్ గా ఈ ప్రీమియమ్స్ పే చేసి మిగిలిందే మీరు టచ్ చేయాలి. సో అదొక 5 రూపాయలు పోయింది అనుకుందాం ఈ రెండిటికి. సో 95 రూపాయలు మిగిలింది. తర్వాత ఏం చేయాలి? ఆ 95లో ఒక క్వాలిటీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ పిల్లలకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ అప్పుడు మిగిలిందే ఇన్వెస్ట్ చేద్దాం. 65 రూపాయలు అనుకోండి దానికి మొత్తం. పిల్లల ఎడ్యుకేషన్, ఇంటి రెంట్, లేకపోతే ఇంటి ఈఎంఐ అన్ని కలుపుకుని పోతే 65 రూపాయలు పోయింది. సో 65 ప్లస్ మనకి ఇదంతా పోను మిగిలిన 35 ఏదైతే ఉంటుందో అది ఆ 30 ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ 30 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోవాలని చెప్తున్నారు. అది ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. 30 రూపాయలు 20 రూపాయలు చేతిలో మిగిలినప్పుడు రాంప్రసాద్ గారు చాలా మంది ఎస్ఐపిలకు ఆప్ట్ చేసుకుంటారు. ఎందుకంటే మనకి దాదాపు ఈజీ లిక్విడిటీ ఉంటుంది అండ్ మనం ఎంత ఎలా కావాలో ఎంత రిస్క్ తీసుకుంటున్నామో ప్లాన్ చేసుకోవచ్చు. టెల్ us ఆల్ అబౌట్ ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్రైమరీ కన్ఫ్యూజన్ అందరూ మ్యూచువల్ ఫండ్స్ వేరు ఎస్ఐపి వేరు అనుకుంటారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్ ఇన్ ఏ సిస్టమాటిక్ వే. వాయిదా పద్ధతిలో అప్పులు కొట్టడం అలవాటు అయింది. ఇప్పుడు వాయిదా పద్ధతిలో పెట్టుబడి పెట్టడమే ఎస్ఐపి. మోస్ట్ పాపులర్ ఈజ్ మంత్లీ ఎస్ఐపి. ఈ మ్యూచువల్ ఫండ్లో అందరూ 8th వండర్ ఆఫ్ కాంపౌండింగ్ అని చెప్పి కానీ రూపీ కాస్ట్ యావరేజ్ చెప్తారు, కానీ నాకైతే పర్సనల్గా లిక్విడిటీ ఈజ్ పవర్ అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తి 1,00,000 రూపాయల జీతం ఉంది, అతని మినిమం సర్వైవల్ ఖర్చులు 30,000 ఉన్నాయనుకోండి. బేర్ మినిమం బ్రతకడానికి 30,000 అవుతుంది. ఫుడ్, జస్ట్ హోమ్లీ ఎక్స్పెన్సెస్, ఎడ్యుకేషన్ కాకుండా పిల్లలది 30,000 అవుతుంది. ఈ వ్యక్తి కనుక ఒక 30,000 పర్ మంత్ ఎస్ఐపి చేస్తే ఎస్ఐపి ఈజ్ కంప్లీట్లీ లిక్విడ్. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎంత మేరకు కావాలి అంత తీసుకోవచ్చు, ఏ రోజైనా తీసుకోవచ్చు, ఈ రోజు పెట్టి రేపు తీసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక వ్యక్తి ఖర్చులు 30,000, ఇతను మంత్లీ 30,000 దాస్తున్నాడు, విచ్ ఈజ్ ఇన్ లిక్విడ్ ఫామ్. దట్ మీన్స్ టెక్నికల్లీ ఈజ్ బయింగ్ 1 ఫ్యూచర్ మంత్ ఎవ్రీ మంత్. ఇతను కనుక ఈ మంత్లీ ఒక మంత్ కొనుక్కోవటాన్ని ఒక 50 నెలలు కన్ను చేయగలిగితే ఇతని పాకెట్లో 50 నెలలు ఉన్నాయి. అదే దట్ ఈజ్ ఫ్రీడమ్, దట్ ఈజ్ వెల్త్. మీకు ఎంత ఆస్తుంది కాదు, ఎంత టైం మీ పాకెట్లో ఉంది. టైమ్ ఈజ్ ఫ్రీడమ్ కదా. అవును, ఇట్స్ నాట్ మనీ. ఆ లిక్విడిటీ ఈజ్ ది పవర్. అందుకని ఎస్ఐపి ఇంత ప్రమోట్ చేస్తున్నారు. పీపుల్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కూడా దాన్ని అంతగా ఇష్టపడుతున్నారు. అదే ఇప్పుడు అది లాభాలు నష్టాలు పక్కన పెడితే మార్కెట్ వల్ల కొంచెం అప్ అండ్ డౌన్ అవ్వచ్చు కనుక, కానీ మీ అవసరానికి అయితే ఆదుకుంటుంది. అండ్ ఇంకొక గ్రేట్ ఫీచర్ ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి మంత్లీ ఎస్ఐపి చేస్తున్నారు, ఒక 30,000 50,000 1,00,000 రూపాయలు చేస్తున్నారు, ఒక 24 నెలలు పెట్టారు, ఇతని ఉద్యోగంలో ఇబ్బంది ఏర్పడింది, ఎట్ ద సేమ్ టైం మార్కెట్ క్రాష్ అయిపోయింది. సో రౌండ్ ఫిగర్ 1 lakh, 24 నెలలు 24 లక్షలు పెట్టారు. అది ఎర్లియర్ మార్కెట్ బాగుండటం వల్ల 29-30 లక్షలకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మార్కెట్ క్రాష్ అయిపోయి 20 లక్షలకి లేదా 19 లక్షలకు వచ్చేసింది. అవును, ఈ అవకాశం ఉంది. ఇన్వెస్ట్ చేసింది 24 లక్షలు, ఇది వెనక్కి వచ్చి 19 లక్షలు అయింది. అది కూడా కొంతకాలం తర్వాత, 22 సంవత్సరాల తర్వాత. అంటే మామూలుగా ఊరికే దాన్ని పడేసి ఎక్కడో ఎఫ్డీలో పడేసి పెట్టినా కూడా ఎంతో కొంచెం అంత పెరిగి వచ్చేది. ఇప్పుడు ఈయన ఇక్కడ పెట్టడం వల్ల తగ్గింది. ఆ రోజు ఈయనకి ఇబ్బంది వస్తే, ఇబ్బంది ఎన్ని రోజులు ఉంటుంది, ఒక జాబ్లో గ్యాప్ వస్తే మేబీ 6 months, మేబీ 8 months. అంటే ఇతనికి అవసరం యాక్చువల్గా 6 లక్షలు లేదా 8 లక్షలు లేదా నెలవారీ 1 లక్ష. ఇప్పుడు అతనికి ఉన్న 19 లక్షల్ని ఒకటి తీసుకోవచ్చు, కానీ రేటు తక్కువలో ఉంది కనుక తీసుకుంటే దానికి నష్టం. అప్పుడు దానికి ఎగెనిస్ట్గా లోన్ తీసుకోవచ్చు. ఓహో, బంగారం మీద ఎలా లోన్ తీసుకున్నా మ్యూచువల్ ఫండ్లో కూడా అలానే లోన్ తీసుకోవచ్చు. అప్పుడు నేను నా ఇన్వెస్ట్మెంట్ డిస్టర్బ్ అవ్వట్లేదు,
ఇప్పుడు తక్కువ రేట్లో ఉంది కనుక లోన్ తీసుకొని రేపు పెరిగా కావాలంటే లోన్ క్లోజ్ చేసుకోవాలి. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్ దాని యొక్క ఇంట్రెస్ట్ కానీ? ఇంట్రెస్ట్ వెరీ రీజనబుల్, లైక్ పర్సనల్ లోన్స్ కన్నా కాస్త తక్కువలో ఉంటుంది, 10%, 10.5%. అది అనే డైలీ బేసిస్ కౌంట్ చేస్తారు. యూ నీడ్ నాట్ టు పే ఈఎంఐ. ₹1,00,000 తీసుకుంటే రోజుకి ఇంత అని పే చేయాలి. ఎన్ని రోజులు పడితే అన్ని రోజులకి కడతారు, ఓడి లోన్ లాగా. ఓవర్ డ్రాఫ్ట్ లోన్ ఇస్తారు కదా అలా. అది కూడా చాలా గ్రేట్ ఫీచర్. మొత్తం అలా తీసేసుకోకుండా దాని మీద లోన్ తీసుకుని మళ్ళీ అది సహజ స్థితికి వచ్చి పెరిగాక అప్పుడు లోన్ క్లోజ్ చేసి విత్డ్రా చేసుకోవడం కంటిన్యూ చేయడం చేయాలంటారు మీరు. ఆ నష్టంలో కూడా నష్టాన్ని మనం తీసుకోవట్లేదు. డబ్బు తగ్గిన మాట నిజం, ఆ తగ్గిన రేట్లో కొనట్లేదు కదా. ఇప్పుడు గోల్డ్ 7,000 గ్రాము కొన్నాను, రేపు 6,500 లేదా 6,000 అయింది. ఆ రోజు నాకు డబ్బు అవసరం ఉంటే నేను దాన్ని 6,000కి అమ్మితే నాకు నష్టం గ్రాముకు ₹1,000. అదే దాన్ని నేను లోన్లో పెట్టి తీసుకుంటే డబ్బు అంతే కదా. ఇంకోటి, ఈ లోన్ తీసుకున్న క్రమంలో మనకి నార్మల్గా మనం లోన్ అనగానే ఏ పర్సనల్ లోను, హోమ్ లోన్ అంటే మీకు సిబిల్ ఉందా, ఇన్కమ్ ఉందా, ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది అంటారు. ఇక్కడ ఏం అవసరం లేదు, నో సిబిల్ నో ఇన్కమ్. కరెక్టే కదా. అది అద్భుతంగా పనికొస్తుంది చాలా మందికి. ఇది చాలా మందికి ధైర్యాన్ని ఇస్తుంది. ఇవాళ రేపు మీ లైఫ్ లో రిస్క్ ఏంటి అంటే అందరు చెప్పేది జాబ్ పోతే. జాబ్ పోతే ఏమవుతుంది? జాబ్ పోతే యూ గెట్ ఫ్రీ టైమ్, యూ కెన్ గో ఆన్ వెకేషన్. హౌ కెన్ ఇట్ బి? మీ డబ్బు ఉంటే వెళ్ళొచ్చు. జాబ్ పోతే భయం ఏంటి? జాబ్ పోతే హ్యాపీనే, ఇంట్లో ఉండే హ్యాపీగా ఫ్యామిలీ. కానీ ఎలా లైవ్లీహుడ్ అంటారు కదా, దానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అవును. ఇప్పుడు 24 నెలల్లో 24 లక్షలు పెట్టారు ఒక వ్యక్తి, ఇంకో వ్యక్తి 24 నెలల్లో 24 లక్షలు ఒక చిట్టి ముందుగా పాడి ఒక స్థలం కొన్నాడు అనుకోండి. అవును. ముందుగా చిట్టి పాడి 30 లక్షల చిట్టి 25 లక్షలు పాడి స్థలం కొన్నాడు, దాన్ని చిట్టి కడుతున్నాడు. ఆయన చిట్టి కట్టం అయిపోయింది. ఈయన 24 లక్షలు మ్యూచువల్ ఫండ్ లో పెట్టాడు. రేపు మార్కెట్ బాగోలేదు, రెసిషన్ వచ్చింది, క్రాష్ అయితే రియల్ ఎస్టేట్ కూడా పడిపోతుంది. కానీ పట్టుమని దానికి మీకు బయ్యర్ దొరకడు. ఎక్కడో కొన్న స్థలం మీద మీకు లోన్ రాదు. అబ్బా, అసలు రియల్ ఎస్టేట్ అంటేనే ఇప్పుడు భయం వేస్తుందండి బాబాయ్. లాస్ట్ టైం అంటే మామూలుగానే అసలే దాని టైటిల్ సరిగ్గా ఉన్నాయా అవన్నీ ఒకటి, రెండోది వెంటనే పోదు. చాలా కష్టం కాదు, ఎప్పటికీ పోదు. అది అదే అమ్మే వాళ్ళకి తెలుస్తుంది. పైన అమ్మనంత వరకు ధైర్యంగా ఉంటాం. అండ్ మనం ఏదో పడి అక్కడ దొరుకుతామా అంటే అది కాదు. ఏం చేసుకుంటాం? అదొక ఇల్లిక్విడ్ అసెట్. ఇట్ ఈస్ నాట్ అ యూజబుల్ అసెట్. నాన్ యూజబుల్, నాన్ అవైలబుల్, యూ నీడ్ టు క్యారీ ఇట్. అవును. చాలా మంది వీళ్ళు అమ్మలాగా పిల్లలకి అంటగడతారు. అవును. ఆస్తి ఇచ్చాం అనుకుంటారు, రేపు వాళ్ళు మనం తిరిగి తిడతారు, ఎందుకు ఇలా ఇచ్చావని. ఈ పోంది నాకెందుకు ఇచ్చావు, ఎవరు కాపలాగా వేస్తారు, ఎవరు చూస్తారు. సో ఇప్పుడు అర్థమైంది ఏంటంటే దట్ మనం లిక్విడ్ ఎంత దగ్గరగా లిక్విడ్ గా సేఫ్ గా పెట్టుకుంటే అంత బెటర్ అని.